పసిటి ప్రియులకు ఇది ఒక మంచి శుభవార్త. సో సమయం సందర్భంని చూడకండి. బంగారం కొనాలనుకుంటే మాత్రం మీరు ఇప్పుడే ఇక బంగారం షాప్కి వెళ్ళి బంగారం కొనండి. ఎందుకు ఈ వార్త చెప్తున్నానంటే గడిచినటువంటి 2-3 నెలల నుంచి కంపేర్ చేసుకుంటే బంగారం ధర 1,50,000 పైనే ఉంది, కానీ ఎప్పుడు 1,50,000 లోపల కనిపించలేదు. కానీ చాలా రోజుల తర్వాత 1,28,000కు 22 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర మరి పడిపోయినటువంటి పరిస్థితి. ఒకసారి బంగారం సంబంధించిన అప్డేట్ మనం కనుక చూస్తే, సో చాలా రోజుల తర్వాత మరి పసిడి ప్రియులకు ఎవరైతే బంగారం కొనాలనుకుంటారో వాళ్ళకైతే ఇది ఒక తీపి కబురు అని చెప్పుకోవచ్చు. పెళ్ళిళ్ళు కానీ, పేరంటం కానీ, ఇంకేదైనా శుభకార్యం కానీ, సో బంగారం ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు. సో చాలామంది మహిళలు బంగారాన్ని ధరిస్తూ ఉంటారు, చాలా ఇష్టపడుతూ ఉంటారు. సో సమయం సందర్భం అని ఉండదు, పైసలు ఉంటే ఖచ్చితంగా మహిళలు బంగారానికి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తారు. బంగారం కొనాలి, వాటిని ధరించాలి, అందరి ముందు చూపించుకోవాలి అనేటువంటి ఒక తాపత్రయం మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. బట్ మహిళల కంటే తక్కువేం కాదని ఈ మధ్య పురుషులు కూడా, సో చాలామంది ఉంగరాలు కావచ్చు, మెడలో చైన్ కావచ్చు, కడియాలు కావచ్చు, సో చాలామంది గోల్డ్ను ధరిస్తున్నటువంటి గోల్డ్ మ్యాన్లు కూడా ఉన్నారు. సో వీళ్ళందరికీ ఇది శుభవార్త. వీళ్ళకంటే ఎక్కువ సామాన్యులకు శుభవార్త. బిడ్డ పెళ్లి కోసమో మనవరాలకి బంగారం పెట్టాలనో మరి అమ్మమ్మలు తాతలు రూపాయి కూడబెడుతూ బంగారం ధర ఎప్పుడైనా తగ్గితే మరి టక్కున షాప్కి పోయి ఓ 10 గ్రాములో ఓ 20 గ్రాములో బంగారం కొనాలి, నా మనవడికో నా మనవరాలకో ఒక ఉంగరమో ఒక చైన్ చేపియాలి, నా మనవరాలి పెళ్ళికి బంగారం పెట్టాలని ఆశపడుతూ ఎదురు చూస్తుంటారు ఎప్పుడు బంగారం తగ్గుతుందని. సో అటువంటి అవ్వాతాతలకు, పెళ్ళిళ్ళు చేయబోయేటువంటి అమ్మా నాన్నలకు మరి ఇది ఖచ్చితంగా శుభవార్తనే. ఎందుకంటున్నా అంటే మనం 1,80,000 దాకా చూసినాం. మనం ఎప్పటిదాకా 1,80,000 దాకా పోయింది బంగారం. 1,80,000 దాకా మరి బంగారం పోయినటువంటి పరిస్థితి మనం చూసినాం. సో ఇదంతా కూడా 24 క్యారెట్స్ 1,80,000 దాకా ఉండే బంగారం. 22 క్యారెట్స్ బంగారానికి సంబంధించి మనం చూస్తే 22 క్యారెట్స్ 1,62,000 వరకు ఉండే. సో ఈ 1,62,000 వరకు 22 క్యారెట్స్ ఉండే. ఎప్పుడు గత నెల 2 నెలల కింద చూస్తే బంగారం పెరగడమే తప్ప ఎక్కడ కూడా తగ్గలే. కానీ లేటెస్ట్గా ఇవాళ ఏకదం ఒకేసారి 5,900 రూపాయలు తగ్గింది. 5,590 రూపాయలు బంగారం తగ్గింది. అంటే దగ్గర 6,000 రూపాయల దాకా తగ్గింది. అంటే ఆల్మోస్ట్ 5,950 రూపాయలు తగ్గింది. 5,950 రూపాయలు అంటే ఓవరాల్గా 6,000 అనుకోండి. 6,000 రూపాయలు బంగారం రేటు తగ్గి ఇప్పుడు మరి బంగారం రేట్ ఎంత ఉందంటే 24 క్యారెట్ల బంగారం ధర ఇప్పుడు ప్రస్తుతం 1,40,000కు పడిపోయింది. సో 1,40,000కు 24 క్యారెట్ల బంగారం పడిపోతే 22 క్యారెట్స్ గోల్డ్ 1,28,000కు పతనం అయిపోయింది. 1,28,000కు మరి పతనం అయిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే ఒకసారి మీరు కంపేర్ చేసుకుంటే గతంలో నెల రోజుల కిందట, వారం రోజుల కిందట 1,80,000 ఉన్నటువంటి బంగారము ఇప్పుడు ఇదే 24 క్యారెట్స్ 1,40,000కు పడిపోయింది. అంటే మరి ఎంత తగ్గింది? 40,000 తగ్గింది. 40,000 తగ్గింది బంగారం. తులం బంగారం మీద 40,000. ఇంతకంటే మంచి సువర్ణ అవకాశం ఏముంటుంది? ఇంతకంటే మరి బంగారం కొనేందుకు, ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇంతకంటే బెటర్ ఆప్షన్ ఏముంటుంది? సో 40,000 తగ్గింది ఏ దాని మీద? 24 క్యారెట్స్ మీద. 22 క్యారెట్స్ ఒకసారి కంపేర్ చేసుకుంటే 1,62,000 నుంచి 1,28,000 అంటే ఆల్మోస్ట్ ఇది ఒక 30,000 తగ్గింది. 22 క్యారెట్స్ మీద ఒక 30,000 రూపాయలు మరి బంగారం రేటు తగ్గింది. ఇది మంచి అవకాశం. ఎందుకంటే డబ్బులు ఉంటే మాత్రం కొనాల్సిందే. చాలా పడిపోయింది బంగారం ధర. సో ఇది ఇట్లనే కంటిన్యూ అయితే కనుక రేపు మరి తులం అంటే ఒక 10 గ్రాముల బంగారం 1,00,000 రూపాయలకు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కానీ అన్ని సమయం మనదే ఉండదు. ఏమంటున్నా, 24 కానీ 22 క్యారెట్స్ కానీ ఈ రెండు మరి ఇదొక 1,20,000కి, ఏది 24 క్యారెట్స్ 1,20,000కి, 22 క్యారెట్స్ 1,00,000 రూపాయలు పలికినా కూడా మరి ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. ఆ స్థాయిలో బంగారం ధరలు పడిపోవచ్చు, పెరగవచ్చు. మార్కెట్ నిపుణులు చెప్తున్నటువంటి ఏ అంశం ఏంటంటే మరి ఇరాన్, ఇజ్రాయెల్ లాంటి యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. యుద్ధాల వేళ బంగారం ధర పెరగవచ్చు, తగ్గొచ్చు. మార్కెట్లో ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చు. కాబట్టి డబ్బులు ఉన్నప్పుడే బంగారం ధర భారీగా తగ్గింది. కాబట్టి మరి నిరుపేద కుటుంబాలు, పెళ్ళిళ్ళు చేయాలనుకునేటోళ్ళు, మనవళ్ళకో మనవరాలకో బంగారం పెట్టాలనుకునే అవ్వాతాతలు ఇదే అనువైనటువంటి సమయం. బంగారం ఇప్పుడే కొనిపెట్టుకోండి అనే ఒక చర్చ జరుగుతుంది. ఇక వెండి గురించి మాట్లాడుకుంటే వెండి ఏకంగా 20,000 రూపాయలు తగ్గింది. వెండి 20,000 రూపాయలు తగ్గి మరి కిలో వెండి ఎంత ఉన్నదంటే 2,30,000 ఉంది.
కిలో వెండి 2,30,000 పడిపోయింది. గతంలో ఎంత ఉండే ఇదే కిలో వెండి? ఇదే కిలో వెండి 4 లక్షల రూపాయలు ఉండేనా? ఒకటి కాదు రెండు కాదు 4 లక్షల రూపాయలు ఉండే కేజీ వెండి. ఒక కేజీ వెండి 4 లక్షల రూపాయలు ఉండే గతంలో. ఇప్పుడు ఆల్మోస్ట్ 1,70,000 రూపాయలు తగ్గింది. 1,70,000 రూపాయలు మరి వెండి ధర తగ్గింది. సో ఇంతకంటే బెటర్ ఆప్షన్, ఇంతకంటే బెటర్ టైం ఏది ఉండదు. డబ్బులుంటే బంగారం కొనే ప్రయత్నం చేయండి. సో ఇది సామాన్యులకు, బంగారం ప్రియులకు ఇది ఖచ్చితంగా శుభవార్త. సో ఇక ఆప్షన్ ఏం లేదు, వెళ్ళండి బంగారం కొనండి. ఎందుకంటే పెరగొచ్చు, తగ్గొచ్చు. తగ్గినప్పుడే కొనే ప్రయత్నం చేస్తే బెటర్ అంటూ మరి కొంత మార్కెట్ నిపుణులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.